హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోకన్ తెలుగు. సో ఇవాళ వచ్చేసి మనం మార్కెట్స్లో ఎట్లాంటి వాలటైల్ ఫర్దర్ డేస్లో మనం చూడొచ్చు అని చెప్పి ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది బిట్కాయిన్. యూజువల్గా ఏంటంటే బిట్కాయిన్ మనకి హయ్యర్ హైస్కి వెళ్ళడానికి అయితే ప్రజెంట్ అయితే ఛాన్స్ అయితే నాకు ఎక్కడ ఏం కనిపించట్లేదు. సో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే $67,300 మనకి ట్రేడ్ అయ్యి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ నుంచి మనం ఇక్కడ కూడా మనకి మంచి బౌన్స్ బ్యాక్సే వస్తున్నాయని చెప్పొచ్చు. సో యూజువల్గా ఇది కూడా ఒక మంచి క్రూషియల్ జోన్గా మారుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఈ జోన్లో కనుక మనం సస్టైన్ అవ్వగలిగితే మళ్ళీ మనం హయ్యర్స్లో $75,000 అయితే టచ్ చేస్తాము ఫర్దర్గా. సో ప్రజెంట్ నాకు కనిపిస్తున్న సినారియో ప్రకారంగా అయితే ఈ జోన్ అయితే బ్రేక్ చేస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా నా పర్స్పెక్టివ్ ప్రకారంగా అయితే మార్కెట్లో నేనైతే బేరిష్గా ఉన్నాను. చాలామంది బుల్లిష్ అయితే ఉండొచ్చు, నాకైతే తెలియదు. బట్ నా పర్స్పెక్టివ్ మొత్తం ఎప్పుడూ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మనం చూస్తున్నది డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే కనుక ఎవ్రీడే మనకి క్యాండిల్ అన్నది రెడ్లోనే క్లోజ్ అవుతుంది. సో మనకి ఒక అరౌండ్ ఒక 2-3 అవర్స్ బ్యాక్ అయితే మంచి బేరిష్ సినారియో అయితే కనిపించింది. అట్లాగే మార్కెట్ మళ్ళీ రికవరీని పట్టుకొని మళ్ళీ 62-63 పైన ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనం $60,000 కన్నా కిందకైతే బ్రేక్ చేస్తామో అప్పుడు ఒక మంచి బేరిష్ సినారియో అయితే కనిపిస్తుంది. ఆల్ట్స్లో కూడా మంచి బ్లీడింగ్ అయితే ఉంటుంది. ప్రతి సినారియోని మనం డీసీఏ కింద అయినా చేసుకోవచ్చు. అట్లాగే మంచి కొత్త కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఒక కొత్త ఆపర్చునిటీ అయితే ఎతకచ్చు. సో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే మార్కెట్లో చాలా కాయిన్స్లో మనకి మంచి బ్లీడింగ్ అయితే కనిపించింది. ఒక 5-10% అయితే అన్ని ఆల్ట్స్ అయితే మనకి డౌన్వర్డ్స్ మూమెంటం అయితే పట్టుకున్నాయి. ఎప్పుడైతే మళ్ళీ బీటీసీ ఒక అప్వర్డ్ మూమెంటంని ఎప్పుడైతే పట్టుకుందో మళ్ళీ మనకి అప్వర్డ్స్లో అన్నది మార్కెట్లో అన్ని ఆల్ట్స్ ఆల్మోస్ట్ మళ్ళీ గ్రీన్లోకి అయితే ట్రేడ్ అయ్యాయి. సో మనం చూసుకుంటే టోటల్ మార్కెట్ క్యాప్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇదైతే మంచి రిజెక్షన్ కింద మారుతుందని. సో ఎగ్జాక్ట్లీ ఇదే రిజెక్షన్ పాయింట్ అయింది. సో ఆల్మోస్ట్ మనకి రిజెక్షన్ తీసుకొని రీటెస్ట్ చేసింది. రీటెస్ట్లో సస్టైన్ అవ్వలేదు. సో రిజెక్షన్ నా అనాలిసిస్ ప్రకారంగా అయితే ప్రజెంట్ ఈ జోన్ దాకా అయితే టెస్ట్ చేస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఇది 1.96 ట్రిలియన్ టు 1.86 ట్రిలియన్. సో ఇది మొత్తం టోటల్ మార్కెట్ క్యాప్, ఓన్లీ ఆల్ట్స్కి కాదు, ఇంక్లూడింగ్ ఆఫ్ బీటీసీ అండ్ ఎథీరియం అండ్ ఆల్ట్స్ మొత్తం మార్కెట్ క్యాప్కి ఇది. సో ఈ మార్కెట్ క్యాప్ ఎప్పుడైతే మనకి ఇక్కడికి వస్తుందో ఆల్మోస్ట్ అన్నిట్లోనూ సెల్ ఆఫ్ అయితే ఉంటుంది. అట్లాగే మనం డామినెన్స్ చూసుకుంటే డామినెన్స్ ఒక మంచి సపోర్ట్ పాయింట్లో కూర్చుంది ప్రజెంట్ వచ్చేసరికి అయితే. డామినెన్స్కి బీటీసీకి ఉన్న మెయిన్ ఇది ఏంటంటే ఎప్పుడైతే డామినెన్స్ షూటప్ అవుతుందో లైక్ బీటీసీ ఆల్ట్స్లో బ్లీడింగ్ వస్తుంది. ఆల్ట్స్కి డామినెన్స్కి ఉన్న మెయిన్ లింక్ ఏంటంటే ఎప్పుడైతే దీంట్లో గ్రీన్ అంతలాగా షూటప్ వస్తుందో ఆల్ట్స్లో రెడ్ క్యాండిల్స్ అన్నది జరుగుతాయి మోస్ట్లీ. ఇది చూసారా మీకు ఇంత బ్లీడింగ్ అయితే వచ్చింది కదా. ఈ బ్లీడింగ్ వల్ల ఆల్ట్స్లో ఆల్మోస్ట్ మంచి పర్సంటేజ్ ఆఫ్ 40-50% అన్నది మనకి అప్వర్డ్ మూమెంటంని చూసాము ఆల్ట్స్లో. ఇప్పుడు ఇది మంచి సపోర్ట్ జోన్లో వచ్చింది. ఇక్కడికి వచ్చి రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ వచ్చి మనకి రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. నేను ఇట్లానే ట్రేడ్ అవుతూ ఈ జోన్ అయితే బ్రేక్ చేసి పైన అయితే క్యాండిల్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా అయితే అట్లా పైకి వెళ్తుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు హాల్వింగ్ అయితే అయిపోయింది. హాల్వింగ్ అయిపోయిన తర్వాత మంచి బుల్లిష్ సీజన్ని చూడాలి అని అంటే ఫస్ట్ బేరిష్ అవ్వాలి మనం. మనకి ఫస్ట్ డామినెన్స్ ప్రీవియస్గా కూడా బుల్ రన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యే ముందు మనకి ఈ ట్రెండ్ లైన్ అయితే ఎవ్రీ టైం అయితే టచ్ చేసింది. ఈసారి ఇంకా ఈ ట్రెండ్ లైన్ అయితే టచ్ అవ్వలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారంగా లాంగ్ టర్మ్లో కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో కానీ ఈ ట్రెండ్ లైన్ అయితే టచ్ చేస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఎన్నిసార్లు ఇచ్చేసిందో ఇది చూడండి. మనకి ఆల్మోస్ట్ ఇది 22 కదా. సో ఇక్కడ ఒకసారి సస్టైన్ అయ్యి మళ్ళీ దీన్ని అయితే బ్రేక్ చేసింది, ఇక్కడ ఒకసారి, అట్లాగే మీకు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇది సపోర్ట్ అయింది, దాని తర్వాత ఇదే జోన్లో ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. సో నా పర్స్పెక్టివ్ ప్రకారంగా అయితే ప్రజెంట్ అయితే ఈ జోన్ అయితే 57.25%ని బ్రేక్ చేసి
మనం ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ చేసి దాన్ని బట్టి అనాలిసిస్ చేద్దాము. ఈ 60% జోన్కి వెళ్తుందా లేదా అన్నది చెప్పి ప్రజెంట్ ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే మార్కెట్లో ఉన్న సినారియోస్ ప్రకారంగా కానీ మూమెంట్స్ ప్రకారంగా కానీ ఇంకా బిట్కాయిన్ డిప్ అవ్వడం కష్టమని అంటున్నారు. బట్ నా పర్స్పెక్టివ్ ప్రకారంగా అయితే నేను లైక్ లాంగ్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక నాకైతే అట్లీస్ట్ 57 to 56 జోన్, ఈ జోన్ దాకా అయితే అట్లీస్ట్ మార్కెట్ టచ్ చేసి వెళ్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అట్లాగే మనకు వచ్చేసరికి ప్రజెంట్ మీకు నిన్న మీకు 2-3 ఆల్ కాయిన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాను. దాంట్లో ఒక కాయిన్ ఏ కూడా ఉంది. సో మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్లో ఏ మీద మంచి బుల్ రన్ అయితే నడవడానికి ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ అయితే పెట్టారు, ఒక నోటీస్ అయితే ఇచ్చారు. ఎలాన్ మస్క్ టెస్లాలో 10 బిలియన్ దాకా ఏఐ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఏఐ సెక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ బుల్లిష్. సో మనం ఫర్దర్గా చూడొచ్చు మార్కెట్లో ఏఐ మీద మంచి బుల్ రన్ అయితే నడుస్తుంది. అట్లాగే రా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కొంచెం. మనకి రా వచ్చేసరికి బ్లాక్ రాక్ ఇన్వెస్ట్ చేస్తుంది రా మీద. సో వాటి మీద కూడా మీకు త్వరలో కాయిన్స్ మీద మీకు వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అట్లాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియో కంటెంట్ అయితే పోస్ట్ చేస్తానో వెంటనే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం క్రిప్టోలో వర్క్ చేస్తున్నాము, అవర్కి మనకు అప్డేట్స్ అనేది మారిపోతాయి. నేను పోస్ట్ చేసిన మీరు ఎప్పటికో చూస్తే కనుక వీడియోలో అంత ఇంపార్టెన్స్ అయితే ఏముండదు. నేను కొన్ని ఆల్ కాయిన్స్ మీద కూడా పోస్ట్ చేస్తాను వీడియోస్. ఆ పోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ దాంట్లో 10 to 20% అయితే కొన్ని అప్వర్డ్ మూమెంటంలో అయితే నేనైతే కొన్ని చూశాను. సో ఎప్పుడైతే మంచి డిప్లో వస్తుందో ఆ డిప్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో నేనైతే పోస్ట్ చేస్తాను వీడియోస్కి. అలాగే నా వీడియోస్కి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఈచ్ పర్సన్కి $10 కింద అయితే నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ 3 పీపుల్ని పిక్ చేసుకున్నాను, వాళ్ళకైతే మెసేజ్ చేశాను, వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు రిప్లై ఇవ్వలేదు. సో ఇంకా 2 స్లాట్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. మీరు కూడా కామెంట్ చేస్తే కనుక మీకు ఈచ్ పర్సన్కి $10 అయితే వస్తుంది. అట్లాగే వాళ్ళు కనుక ఫర్దర్గా రిప్లై ఇవ్వకపోతే కనుక నేను ఆ 3ని కూడా వేరే సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఆ $10ని గివ్ అవే కింద రివార్డ్ అయితే ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రస్ట్ వాలెట్ ప్లే స్టోర్లో అయితే రిమూవ్ చేస్తారు. దాని తర్వాత మనకి అన్ఫార్చునేట్లీ మనకి ట్రస్ట్ వాలెట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చింది, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ ఆండ్రాయిడ్ యూజర్స్, అన్ఫార్చునేట్లీ గూగుల్ హ్యాస్ టెంపరరీ రిమూవ్డ్ అవర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అని చెప్పి. అట్లాగే మనకి లింక్ కూడా ఇచ్చారు, ఇక్కడ మనకి ట్రస్ట్ వాలెట్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి అని. మీకు ఇది కావాలంటే మీకు ట్విట్టర్లో ఉంది ట్రస్ట్ వాలెట్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో. నో వరీస్ గైస్. అట్లాగే మనకి మళ్ళీ వెంటనే ఒక 1 అవర్లో ఇచ్చారు ఇంకొక అప్డేట్. ఏంటి అంటే మనకి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది మన ట్రస్ట్ వాలెట్ గూగుల్ ప్లే స్టోర్లో అని చెప్పి. సో ఈ రోజుకైతే ఇంతే గైస్ అప్డేటు. ప్రజెంట్ అయితే నేను ఒక బేరీ సినారియోని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అంత అప్వర్డ్ మూమెంటం అయితే మంచి ఇది లేదు. ప్రజెంట్ కొంచెం వెయిట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఆల్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఇంకా మంచి మనకి బయింగ్ జోన్స్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ జోన్ అయితే మనం బ్రేక్ చేస్తామో, బ్రేక్ చేసినప్పుడు ఆల్ట్స్లో మంచి బ్లీడింగ్ అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి. ప్రజెంట్ ఉన్న జోన్లో ఏదన్నా మంచిగా అనిపిస్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఏదన్నా ఆల్ కాయిన్స్ మీద ఏదన్నా మీకు ఏ బయింగ్ జోన్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని అన్నా కానీ కామెంట్స్లో అయితే నాకు మెసేజ్ చేయండి, నేను వాటి మీద